ఇలాంటి మాయలో నుంచి, మాయగాల బోధలో నుంచి మనం బయటికి వెళ్ళాలి అంటే బైబిల్ చదవాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రతిరోజు బైబిల్ చదవాలి. సర్వోన్నతుడైన దేవునికి, సర్వశక్తిమంతుడైన దేవునికి సర్వలోక ప్రజల చేత నానా విధాలుగా, నానా సమయాలలో పూజింపబడుతూ ఆరాధింపబడుతున్నటువంటి మహాదేవుడైన మన కన్న తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ పాప విమోచకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభు ద్వారానే పరిశుద్ధాత్మ యొక్క సహవాసముతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా, దేవుని కుమారుడుగా అంగీకరించి ఆయన నామములోనికి బాప్తిసం తీసుకొని ఆయన రాజ్యంలో రాజులైన యాజక సమూహంగా ఉండి ఆ రాజ్య సువార్తను మీకు తెలిసిన వారందరికీ ప్రకటించాలని ఆశపడి ఇక్కడికి వచ్చారు. అందుకు నా ప్రత్యేకమైన వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, దాదాపు 100 సంవత్సరాల క్రితమే ప్రకటింపబడిన సువార్తను ఇప్పటి వరకు క్రైస్తవులలో మెజారిటీ అంగీకరించటం లేదు, ప్రకటించటం లేదు అనేది నాకున్న ఈ 32 సంవత్సరాల అనుభవ జ్ఞానంతో చెప్తున్నాను. రకరకాల మత శాఖలుగా, ఒకరంటే ఒకరికి పడని సంఘాలుగా విడిపోయి ఏ విధంగా ఈరోజు క్రీస్తు మరియు దేవుని నామానికి అవమానం తెస్తున్నారో అప్పటికే వాక్యంలో సాక్ష్యం ఉంది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోబోయే అతి ప్రాముఖ్యమైన అంశం, ఓ క్రైస్తవుడా, నీవు ఈరోజు యెహోవాకు సాక్షివా, యేసుక్రీస్తు ప్రభువుకు సాక్షివా, లేదా నీకు నువ్వే సాక్షివా? ఎందుకంటే ఈ రోజుల్లో భిన్నమైన పీపుల్ ఉన్నారు. సాక్ష్యం అంటే అర్థం తెలియదు, సాక్ష్యం ఎవరి కోసం ఇవ్వాలో తెలియదు. అవునా కదా? యెహోవా సాక్షులని, యావే సమాజమని, అలాగే ఈ యొక్క చాలా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి దుర్బోధలలో చాలామంది మేము దేవునికి సాక్షులం అనుకొని విర్రవీగుతున్న సందర్భాలను మనం ఆలోచన చేయాలి. అలాగే క్రీస్తు గురించి సాక్ష్యం, క్రీస్తు ఎవరో, ఎందుకు వచ్చాడో, ఆయన ఏమై ఉన్నాడో అనే విషయాన్ని కూలంకషంగా అపోస్తుల బోధను, అపోస్తుల సహవాసాన్ని ప్రకటించుచుండగా అనేకులు మీరు ఇంకా యెహోవా సాక్షులా అనే ఒక అపనింద మన మీద వేస్తున్నారు. ఐబిటి తరపున ఎంతమంది ఎక్కడికి వెళ్ళా సేవకి వెళితే మీరు యెహోవా సాక్షులా అని అడుగుతున్నారు. ముఖ్యంగా నన్ను కూడా అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పాలి? అదేవిధంగా సాక్ష్యం ఇస్తున్నామనే భ్రమలో అనేక సంఘాలలో తమను గురించి తామే, అవునా కదా, మేము ఇలా ఉంటిమి, అవునా కదా, మేము అలా ఉంటిమి, ఇప్పుడు యేసుక్రీస్తులోకి వచ్చాం, అవునా కదా, ఈ పని చేస్తున్నాం, ఆ పని చేస్తున్నామని సాక్ష్యం పేరుతో ఏమనాలి? ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడాను నేను, సెల్ఫ్ డబ్బా. అర్థమైందా లేదా? సాక్ష్యం అంటే ఏంటిది? కనిన వినిన సంగతులు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 20వ వచనాన్ని చదివిన ముందు సాక్ష్యం అంటే ఏంటిదో అపోస్తలులు చెప్తున్నారు. మేము విన్న వాటిని, కన్న వాటిని ప్రకటించక మానము అంటున్నాడు. అలాగే యోహాను గారు, యేసుక్రీస్తు యొక్క ప్రియ శిష్యుడైన యోహాను గారు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు, 4 వచనాలు చూడొచ్చు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో
మేమేది వింటిమో బా కన్నులారా ఏది చూచితిమో కనుగొంటిమో బా దట్ ఈస్ ద విట్నెస్. సాక్ష్యం అంటే ఏంటిదంటే మేము దేన్ని విన్నామో, ఏది ఉండెనో ఆది యందు సృష్టికి పూర్వమే ఏ వాక్యమైతే ఉండెనో ఆ వాక్యము మా మధ్యలోకి శరీరధారిగా వచ్చినప్పుడు మేము స్వయంగా మా చేతులు దానిని తాకి చూశాయి కనుక మేము ఈరోజు జీవవాక్యాన్ని గురించి ప్రకటిస్తున్నామని అపోస్తలులు చెప్పారు. ఇది సాక్ష్యం అంటే ఇప్పుడు నీ గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పాలంటే నువ్వు చెప్తే బాగుంటుందా, నీ యొక్క క్రియలు నీ యొక్క పరిస్థితులు కన్నవారు విన్నవారు చెప్తే సాక్ష్యం? కానీ నేటి సంఘాల్లో ఎలా ఉంది, సాక్ష్యం అనగానే సొంత కథ చెప్పేస్తారు కానీ వేరేది లేదు. ఇవేమీ మనకు అథెంటిక్ కావు, అంటే వాక్యానుసారమైనవి కావు. వాక్యానుసారమైనవి ఏంటి అంటే మనము ఏదైతే కనులారా చూసామో, కనీసం చెవులారా విన్నాము, అది సాక్ష్యం అంటారు. ఇప్పుడు మన గురించి వేరే వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. ఏంటిది? నన్ను గురించి చాలా దగ్గరగా చూసిన వాళ్ళు, అవునా కదా, నా క్రియలు ఎరిగినవాడు. ఇంతకు నాకు సాక్షి ఎవరో తెలుసా? మొట్టమొదటి సాక్షి నా భార్యే. అవునా? మీరందరూ పైన చూస్తున్నారు, గంట 2 గంటలు చూసి చాలా గొప్పోడా. ఒరిజినల్గా నీ గురించి సాక్ష్యం చెప్పాలంటే నీ భర్త లేదా నీ భార్య, ఫస్ట్ నీ పిల్లలు, ఆ తర్వాతనే సంఘం, సమాజం. ఎందుకంటే అపోస్తలులు యేసుక్రీస్తును దగ్గరుండి చూశారు. ఆయన చెప్పిన ప్రతి మాట చెవులారా విన్నారు కాబట్టి వాళ్ళు క్రీస్తుకు సాక్ష్యం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. కనుక యెరూషలేములోను దేశములో అంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని. అంటే ఇప్పుడు అపోస్తలులను యేసుప్రభు ఆజ్ఞాపించింది ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి, అది భూ దిగంతముల వరకు అన్నాడు. ఎంత గొప్ప మాట! అంటే క్రీస్తుని గురించి ఏదైతే క్రీస్తు ప్రభు తాను బతుకున్నప్పుడు ఏమైతే చెప్పాడో దాని గురించి సాక్ష్యం ఇచ్చిన వాళ్ళే క్రీస్తుకు సాక్షులు. వాళ్ళు ఏం చెప్పారు? ఇదిగో మేము దేనిని చూచితిమో, అవునా కదా, దేనిని కనులారా కనుగొంటిమో దానిని గురించి మేము సాక్ష్యం ఇస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక అసలైన సాక్ష్యం ఇక్కడ ఉంది, అక్కడి నుంచి మొదలవుతుంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. తండ్రి తన కుమారుణ్ణి ఏమన్నాడు? తండ్రి దగ్గరగా చూసిన వాళ్ళు, విన్నోళ్ళు, ప్రకటించిన వాళ్ళు ఏమంటున్నారంటే ఆ దేవుడు తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుట చూచి, పంపియుండుట చూచి సాక్ష్యమిచ్చు. ఇప్పుడు క్రైస్తవుల సాక్ష్యం ఎలా ఉంటుంది? యెహోవాయే అవతారం ఎత్తొచ్చాడు. ఇది చెప్పినోడిని మనం కాదంటే యేసును దేవుడు పంపాడయ్యా, యేసు, అవునా కదా, పరలోకము నుండి దిగొచ్చాడయ్యా, యేసు ప్రభువే దేవుని కుమారుడయ్యా అని ప్రకటిస్తుంటే ఈ యొక్క ఏమనాలో తెలియదు కానీ అజ్ఞానులు మీరు యెహోవా సాక్షులు, ఎక్కడికి వెళ్ళినా నన్ను కానీ పాపం పౌలన్న మొత్తం వారి సమాజంలో యెహోవా సాక్షిగా అయిపోయాడు. పేరు పెట్టి పిలుస్తున్నారు, ఆయన దగ్గరికి రావద్దు అని చెప్తున్నారు. నన్ను కూడా అంతే. అర్థమైందా? ఈరోజు
ఎందుకు? అసలు సాక్షులు ఎవరో తెలియదు, ఎవరికి ఎవరు సాక్షులుగా ఉన్నారో తెలియదు. ఈరోజు బిషపులు, ఫాదర్లు, అవునా కదా? మీరు ఆలోచించే బైబిల్ కాలేజీ ప్రొఫెసర్స్, అసలు సాక్ష్యం అంటే ఏంటిది, ఎవరికి సాక్షులు, అవునా కదా? ఇది మనం గమనించాలి. ఇప్పుడు మనం ఎవరికి సాక్షులం, అవునా కదా? మీరు ఆలోచన చేస్తే జీవవాక్యాన్ని గురించి మేమేది వింటిమో, మనం కనులారా చూడలేదు కానీ విన్నాం. విన్న దానిని బట్టి ఈరోజు ప్రపంచానికి చెప్తున్నాము. అంటే మనమంతా క్రీస్తుకు సాక్షులమే తప్ప క్రీస్తుకు కాదు. ఇంకా డెప్త్కి వెళ్తే వాక్యానికి సాక్షులం. అంటే ఇదిగో 66 పుస్తకాలు ఉన్న ఈ గ్రంథాన్ని వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు, దేవుని వాక్యం. ఈ వాక్యంలో ఉన్నది మేము ప్రకటిస్తున్నాం. అంటే ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా క్రీస్తులకు సాక్షులమే, డైరెక్ట్గా మాట్లాడితే వాక్యానికి సాక్షులు. ఎందుకంటే మనమేమో యేసు ప్రభువు మాట వినలేదు, యేసు ప్రభువును చూడలేదు, మనం ఆయనను చూడకయే విశ్వసించి అంటాడు పేతురు. సంఘాన్ని గురించి మాట్లాడుతూ పేతురు రాసిన మొదటి పత్రిక 8వ వచనాన్ని చూడండి. మీరు ఆయనను చూడకపోయినను ఇంచుచున్నారు, కనులారా చూడకయే విశ్వసించుచు సంతోషము గలవారై ఆనందించుచున్నాం. ఇది మనం అంటే అపోస్తుల బోధకు సాక్షులం మనం లెక్క ప్రకారంగా ఆలోచన చేస్తే. అంటే మనము ప్రకటించేటప్పుడు మొదట ఎవరిని ప్రకటిస్తున్నామంటే యేసు దేవుని. అంటే ఇందులో ఇద్దరు ఉన్నారా లేదా? యేసున్నాడు, దేవుడు ఉన్నాడు. ఆలోచన చేయండి. కానీ యేసు దేవుని కుమారుడని ఆయన చేసిన త్యాగాన్ని అంగీకరించక ఈరోజు 80% మంది క్రైస్తవులు ఆయనే యెహోవా అనే భయంకరమైన స్థితిలోనికి వచ్చేసారు. ఇంతకీ మన సబ్జెక్ట్లో నువ్వు క్రీస్తు సాక్షివా, యెహోవా సాక్షి? ఇప్పుడు యెహోవా సాక్షుల గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇది జోసెఫ్ స్మిత్ అనేవాడు దాన్ని బట్టి ఈ యొక్క యెహోవా సాక్షులు అనే దానికి తీసుకొచ్చాడు. మనము యెహోవాకు సాక్షులము అని ఒక పేరు పెట్టి మన ఇండియాలో బాంబే దగ్గర లోనావాలా అని ఉంటుంది, దాంట్లో హెడ్ క్వార్టర్ ఉండి ఒక బుక్ వస్తుంది మీకు. ఆ బుక్ ద్వారా అనేక మందిని మాయ చేస్తున్నారు. కావలి కోట, ఇంటింటికి వస్తారు. మనమన్నా టైంకి రాము కానీ వాళ్ళు చెప్పిన టైంకు డోర్ కొడతారు. నిమిషాల్లో తేడా ఉండదు. మనం ప్రకటించరా బాబు అంటే ఇవాళ చెప్తే రేపోతాం మనం. కానీ ఈ యొక్క దుర్మార్గపు బోధ మంచిగా టై కట్టుకొని అది చేసి ఇది చేసి మాట్లాడి రాండి అని తీసుకెళ్తారు, మిమ్మల్ని మాయ చేస్తారన్నమాట. కాబట్టి ఇలాంటి మాయలో నుంచి, మాయగాళ్ళ బోధలో నుంచి మనం బయటికి వెళ్ళాలి అంటే బైబిల్ చదవాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రతిరోజు బైబిల్ చదవండి. ఎన్నో చదువుతున్నాం మనం, అవునా కదా? న్యూస్ పేపర్ అయితే మొదటి పేజీ నుంచి చదవరా? అంత అయిపోవాలి. అందులో పనికి మాలిన చెత్త కూడా ఉంటుంది. ఏది? రాశి ఫలాలు, వార ఫలాలు. అవునా? ఇది కూడా నేను క్రైస్తవులు చదవడం చూశాను. సినిమా వార్తలు ఫస్ట్, తెలుసా మీకు? స్పోర్ట్స్ న్యూస్ ఉంటుంది, అవి ఫస్ట్. అసలైన న్యూస్ ఇవ్వరు. అసలైన సంగతి ఎక్కడ ఉంటుందంటే మీరు సెకండ్ పేజీలో ఉంటుంది. అది ఎవరు చదువు అంటే ఏమంటుంది దాన్ని? సంపాదకీయము. కొన్ని వ్యాసాలు ఉంటాయి మీకు నాలెడ్జ్ వచ్చేటట్టు జరుగుతున్న, అది మాత్రం చదువు. ఏమ్మా అంతేనా? అలాగే అసలు బైబిల్ తెరిస్తే మనకేమొస్తుందంటే నిద్ర వస్తుంది, అవునా కదా? చాలామందికి నిద్ర రాకపోతే బైబిల్ తలకాడ పెట్టి చదివి పక్కన పెట్టిపోతారు. నేను చూస్తున్నాను అనుకో, అవునా కదా? ఆలోచన చేయాలి. లేదా ఏదో ఆడియో మెసేజో వీడియో మెసేజో పెట్టుకొని అలా నిద్రపోతున్నాను అనమాట.
అంతవరకే పనికి వస్తుంది తప్ప నా బ్రతుకు ఎంతవరకు ఇది పనికి వస్తుంది? అవునా కదా? నేను వాక్యం విని నేనేం చేయాలి అని ఆలోచన చేసి వచ్చేవాళ్ళు తక్కువ. ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా ఏం చెప్తారో విందాం, అబ్బా చాలా బాగుందంటారు తప్ప ఈ గేట్ దాటినాక మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ఇప్పుడు యెషయా గ్రంథంలో అసలు యెహోవాకు సాక్షులు ఎవరో చూద్దాం. యెషయా గ్రంథం చదవబడిన మాట 43వ అధ్యాయం 9, 10, 11, 12. సర్వజనులారా రండి, ఎదురు చెదరు వలను ఒప్పు. చూసారా, విని సత్యమే అని ఒప్పుకోవాలంతే. అందుకనే నేను ఈ మధ్యలో ప్రకటించాను, ఏమని? సాక్ష్యం దండి, యేసు దేవుడని నమ్మమని ఒక్క వచనం సాక్ష్యం దండి బైబిల్లో నుంచి ₹1,00,000 ఇస్తానన్నాను. 5 ఏళ్ళైంది, ఒక్కడు లేడు. లేకపోతే ఏం చేయాలట? విని సత్యాన్ని నమ్మాలంతే, ఇంకా మళ్ళీ ప్రశ్న వేయకూడదు. అర్థమైందా కదా? ప్రశ్న వేయాలంటే నీ దగ్గర సాక్ష్యం ఉండాలి. అలా సాక్ష్యం లేదనుకో నోరు మూసుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నారంటే అసలు ఎవరికి ప్రశ్నలు సమాధానాలు చెప్పబడవు. గ్రహించున్నట్లు పరుచుకున్న నా సేవకుడును. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ క్రైస్తవులు చాలా దెబ్బతిన్నారు. ఏంటంటే నేనే ఆయనను. ఎవరిని నేను ఇంతకీ? నేనే ఆయన అంటే యేసుప్రభు వచ్చాక ఒక దగ్గర నేనే ఆయన అన్నాడు. దీన్ని కంపేర్ వచ్చేసింది. ఈయన నేనే ఆయనని ఎందుకు చెప్తున్నాడు? ఆయన నేనే ఆయనని ఎందుకు చెప్తున్నాడు? ఒకసారి సమరయ స్త్రీ దగ్గర అయ్యా క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడని మేము ఎదురు చూస్తున్నామని ఆమె అనగానే యేసుప్రభు ఏమన్నాడంటే నేనే ఆయన అన్నాడు. నేనే ఆయన అంటే నేనే యెహోవాని కాదు, మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యను నేనే. అది సందర్భం. కానీ వీడికి ఏం కావాలి? నేనే, ఇదిగో అక్కడుంది, ఇదిగో ఇక్కడుంది. ఇలాంటి తప్పుడు ఆలోచనతో బైబిల్ చదువుతున్నారు కనుకనే, బైబిల్ ప్రకటిస్తున్నారు కాకనే క్రైస్తవుల్లో గందరగోళం ఏర్పడి ఎవడి శాఖ వాడిదై, ఎవడి డినామినేషన్ వాడిదై కొట్టుకు చచ్చిపోతున్నారు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే నేను ఆయననని అంటే, ఒరే పిచ్చోళ్ళారా, పూర్వకాలంలో జరిగిన సంగతులు మీకు ఎవరు చెప్తారు? నేనే మిమ్మల్ని ఎక్కడి నుంచి? ఐగుప్తు బానిసత్వంలో నుంచి కనానుకు నడిపించింది నేనే. ఆ నేనే ఆయననని ఎవరు చెప్పాలి మీకు? మీరును అన్నాడు. అంటే ఏమన్నాడు? మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నాకు సాక్షులు. అంటే ఏదైతే కనులారా చూశారో, ఏదైతే అనుభవించారో వాళ్ళు మీకు చెప్పాలి, కానీ వాళ్ళు ఇప్పుడు మీకు లేరు. అవునా కదా? యెషయా గ్రంథం వచ్చేసరికి చాలామంది రాలిపోయారు, బానిసత్వంలోకి వెళ్ళిపోయారు, అంతా వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడు దేవుడు అంటే, మీరు ద్వితీయోపదేశకాండం చదివితే నేను చెప్పిన మాటలన్నీ మీ గోడల మీద రాసుకోవాలి, మీ యొక్క ఏమంటారు అది చేతుల మీద రాసుకోవాలా, కన్నులకు బాసికాలు కట్టుకొని మీ పిల్లలకు మీరు చెప్తుండాలి ఈ మాటలన్నీ. కానీ ఇశ్రాయేలు తినడానికి తాగడానికి అలవాటు పడి 2-3 తరాల్లో అవి మర్చిపోయారు. కనుకనే మళ్ళీ యెషయా ద్వారా చెప్తున్నాడు, మిమ్మల్ని నేను బానిసత్వంలో నుంచి కనానుకు మీ యొక్క తండ్రి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నడిపించాను, ఆయనను నేనే అని ఎవరిస్తారు సాక్ష్యము? మీరును అంటే అప్పటికున్న ఇశ్రాయేలు అంటే ఇక ప్రవక్తలు. తర్వాత ఎవరంటే నేను ఏర్పరచుకున్న నా సేవకుడు. ఎవరైనా దేవుని సేవకుడుగా ఈ లోకానికి వచ్చింది ఎవరో చెప్పండి? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము
ఆ సేవకుడు ఎవరో తెలియాలి అంటే మళ్ళీ బైబిల్ చదవాలి. 22 నుంచి చదువుదాం. అపోస్తల కార్యములు. మోషే ఇట్లనను ప్రభువైన అని బోల్డ్లో ఉంటుంది కాబట్టి నా తండ్రి అయిన దేవుడు పుట్టించును చెప్పినను అన్ని విషయంలో వినుకొని ఇచ్చిరో ఇప్పుడు అబ్రహాముతో మన ముందు భూలోకమన్నిటి మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపాను. ఇంతకీ ఎవరా సేవకుడు అంటే యేసు. ప్రవక్తలందరూ ప్రవచించింది నా గురించి చెప్పడానికి, అంటే దేవుని యొక్క సంగతులన్నీ పూర్తిగా చెప్పడానికి, దేవుడు ఎలా ఉంటాడో మాట చేత క్రియ చేత ప్రపంచానికి చూపించింది యేసుక్రీస్తు ప్రభువు. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటిదో చెప్పండి. యెహోవా సాక్షి ఎవరు? యేసయ్య. అవునా కదా? లాస్ట్ చివరి సాక్షి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువు, యెహోవాకు సాక్షి. అర్థమైందా లేదా? ఇంకా టెన్షన్లో ఉండకండి. ఎందుకంటే ఇశ్రాయేలీలలో ఉన్న ప్రవక్తలు యెహోవాకు సాక్షులు, చివరిగా యేసుక్రీస్తు ప్రభువే. మీకు కావాలంటే లాస్ట్లో దేవుని గురించి మొత్తం ప్రకటించింది యేసు ప్రభువే. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయన యెహోవా సాక్షి కనుక నేను యెహోవా సాక్షిని అనడానికి లేదు. నువ్వు ఆయన ఏం చెప్పాడంటే మీరు నాకు సాక్షులై ఉండాలన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ రోజు నుంచి యూదులైనా ఇశ్రాయేలైనా క్రైస్తవులైనా క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి తప్ప ఇక నువ్వు యెహోవాకు సాక్షిగా ఉండడానికి వీల్లేదు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలులతో మాట్లాడిన దేవుడు అంటే ఆయన గురించి చెప్పుకున్నదేమని, నేనే దేవుడను, నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నా తర్వాత కూడా ఏ దేవుడు ఉండకూడదు, ఉండడు, నేనే మిమ్మల్ని రక్షించిన వాడను, నేనే మిమ్మల్ని కాపాడిన వాడను అని దేవుని గురించి ఎవరు చెప్పారంటే ప్రవక్తలు చెప్పారు. మనకి యెషయా చెప్పాడు, ఇర్మియా చెప్తాడు, ఆఖరికి మోషే మొదలుకొని మలాకి వరకు దేవుని సంగతులను, దేవుని యొక్క మర్మాలను, దేవుని గొప్పతనాన్ని, దేవుని ఉనికిని గురించి ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు. ఆ తర్వాత లాస్ట్ ఎవరు వచ్చాడు? ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో, అంటే యెహోవాను గురించిన పూర్తి వివరాలు యేసుక్రీస్తు ఆనాటి ప్రజలకు ఈనాడు కూడా మనకు చెప్తున్నాడు. అంటే యేసు ప్రభువే చివరి సాక్షి. ఎందుకంటే ఆయన ఒక్కడే దేవుణ్ణి చూశాడు, దేవుని గురించి సంగతులు విన్నవాడు. ఇశ్రాయేలు అయితే దేవుని చూడలేదు కానీ దేవుని మాటలు విన్నాడు. ఇశ్రాయేలీలు దేవునికి సాక్షులు, యెహోవాకు సాక్షులు. చివరి సాక్షి ఎవరయ్యా అంటే యేసు ప్రభు. ఇప్పుడు యెహోవా సాక్షుల్లో ఎవరైనా ఇశ్రాయేలీలు ఉన్నారా? ఆనాటి ఇశ్రాయేలీలు ఉన్నారా? నేను ఈరోజు చాలామంది యావే సమాజం కానీ యెషూవా సమాజం కానీ యెహోవా సాక్షులతో చాలా డిబేట్లు చేశాను. నువ్వు యెహోవాకు సాక్షిగా ఉండాలన్నా, నువ్వు విశ్రాంతి దినాన్ని పాటించాలన్నా, నువ్వు పండుగలు, బూరలు ఉద్దాం, పర్ణశాలల పండుగలు, గుడారాల పండుగలు అని చేస్తుంటారు కదా. గుంటూరులో ఒక ఆయన చేసేవాడు, ఇప్పుడు కూడా చేస్తున్నట్టున్నది. ఆలోచన చేస్తే ఇలా చెయ్యాలి అంటే ఎవరు చేయాలి? ఇశ్రాయేలీలు మాత్రమే చేయాలి. ఇశ్రాయేలీలు ఎవరు?
ఆ 12 గోత్రాల వారికి పుట్టినోళ్ళు. అర్థమైందా? రక్త సంబంధికులుగా ఉన్న వాళ్ళే ఇశ్రాయేలీలు, మనం కాదు. మనం ఎవరు? భారతీయులం. అవునా కదా? మనము భారతీయులము, ఒకప్పుడు అన్యులం, అంతే కదా. యేసు ప్రభు వచ్చే కాలానికి భారతీయులందరూ అన్యులే. మనకు సువార్త అందేంత వరకు ఈ దేశంలో ఉన్న వాళ్ళే కాదు, ఏ దేశానికి సువార్త అందలేదో అందరూ అన్యులే. ఈ అన్యజనులందరూ పౌలు గారి బోధ వినాలి. అపోస్తలుడైన పౌలు గారి బోధ వినాలి. ఎందుకంటే మన అన్యజనులకు అందరికీ అపోస్తలుడు ఆయన. కాబట్టి ఆయన ఇచ్చిన సాక్ష్యం, ఆయనకి ఏమని ఇచ్చాడు? యేసుప్రభు ఇచ్చిన ఆజ్ఞ. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 13 నుంచి, సౌల సహోదర దృష్టి నోటి మాట వింటకును నీవు కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి ఆయనకు, అంటే క్రీస్తుకు సాక్షివై ఉంటావు. అందుకనే క్రీస్తు సాక్షిని అని డైరెక్ట్గా పౌలే చెప్పాడు. ఎప్పటి నుంచి ఆయన క్రీస్తును ప్రకటించడానికి నియమింపబడ్డాడు అంటే తల్లి గర్భమందు పడ్డప్పటి నుంచి యేసు దేవుని కుమారుడని ప్రకటించడానికి పౌలు నియమింపబడ్డాడు అని చెప్పాడు. అందుకే ఆయన కన్నులు ఎప్పుడైతే అందరినీ హింసించి అందరినీ క్రైస్తవులను చంపేస్తున్నప్పుడు, దారిలో వస్తున్నప్పుడు అతడు కింద పడ్డప్పుడు ఆయన మాట విన్నారు. ఏమని? ప్రభువా నీవెవడు అంటే నీవు హింసించుతున్న యేసును అని. అంటే ప్రభు స్వరాన్ని విన్నాడు. అవునా కదా? అప్పుడు శిష్యుల కంటే శిష్యులు ఎంబడి తిరిగినారు, కానీ ఆ రోజు ఆయనకు దర్శనం ఇచ్చి నువ్వు వెళ్ళిపో, ఎక్కడికి? సర్వలోకానికి వెళ్ళి నువ్వు కన్న వాటిని విన్న వాటిని మొత్తం ప్రకటించమంటే పౌలు తన జీవితకాలంలో ఎప్పుడైతే ఇదే అధ్యాయము 22లో ఉన్న పౌలు సాక్ష్యం అపోస్తల కార్యాలు 9లో ఉంటుంది. సేమ్ థింగ్ ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడాడు, అక్కడనేమో ఈ అపోస్తల కార్యాలు రచయిత చెప్పింది విన్నాం. 19వ వచనం చదవాలి. స్టార్టింగ్ నుంచి పౌలు చెప్పింది ఏంటంటే యేసే దేవుని కుమారుడు. అక్కడ యోహాన్ చెప్పాడు, తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షగా ఉండుటకు మేము చూచి అన్నాడు. పేతురు కూడా అదే అన్నాడు. ఏమయ్యా నేను ఎవరిని అనుకుంటున్నారు అంటే నువ్వు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు. అంటే ఇంతమంది సాక్షులందరూ క్రీస్తుకు సాక్షులు. ఒకవేళ యేసు దేవుని కుమారుడని చెప్పిన వాళ్ళందరూ, బైబిల్లో చెప్పిన వాళ్ళందరూ యెహోవా సాక్షులైతే మేము కూడా యెహోవా సాక్షులు. అవునగా? వాళ్ళు క్రీస్తు సాక్షులు, మేము వారి బోధకు, లేదా మేము క్రీస్తుకే. డైరెక్ట్గా మాట్లాడితే క్రీస్తుకు, లోతుగా వెళ్తే యేసు వాక్యానికి, అంటే అపోస్తలుల బోధకు మనము సాక్షులు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, మా వలన పొందిన బోధను మీరు ప్రకటించండి అన్నాడు. కాబట్టి మనం యేసే క్రీస్తు అయి ఉన్నాడు. ఇలా బోధించేవాడు యెహోవాకు సాక్షి కాడు. ఎవడు యెహోవాకు సాక్షి అంటే అసలు సాక్షి అనేది లేడు. ఇప్పుడు ఉన్నామనుకొని యేసే యెహోవా అని చెప్తున్నారు. అప్పటి పండుగలు చేస్తున్నారు. ఇవన్నీ నిరర్ధకం, ఇదంతా వ్యర్థం. కాబట్టి ఎవరి నానా విధములైన అన్యబోధల వైపు తిప్పకుండా ఈ విశ్వాసమందు స్థిరులై ప్రేమ, ఓర్పు, సహనం, అవునా కదా, ఆత్మ ఫలాలను పొంది క్రీస్తుని గురించి మీకు తెలిసినంత వరకు ఎక్కడైనా, మీకు తెలిసిన ఒక్కరికైనా క్రీస్తుని గురించి ప్రకటించండి. ఏమని ప్రకటించాలి? ఆయన మన పాపముల నిమిత్తము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి దేవుని చేత లేపబడ్డాడు. ఆయన నామమందు విశ్వసిస్తే మీకు రక్షణ, మీకు నిత్య జీవము, మీకు పరలోకం త్వరలో వచ్చి ఆయన వారిని మాత్రమే బ్రతికించి తీసుకెళ్తాడు. ఆయనను నమ్మని వారిని భూమి మీద వదిలేసి ఈ భూమి అగ్నితో దహింపబడే కాలం వస్తుంది. ముందుగా మీరు
కన్నులు తెరవండి అని మనం ప్రకటించడమే మన ముందున భాగ్యం. ఇలా మనం ప్రకటిస్తే ఎవడైనా యెహోవా సాక్షివా అని అడిగితే, కాదురా బాబు, మేము క్రీస్తు సాక్షులం అని మీరు చెప్పగలిగితే దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును మోకరించినా మోకరించకపోయినా మనుషులందరిలో అందరిగా ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవదేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అనాది సంకల్పాన్ని బట్టి ఇదిగో ఈ లోకానికి